ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాపేక్ష సిద్ధాంతం. సాపేక్ష సిద్ధాంతం అనగా సాపేక్ష గమనమును మరియు విరామ స్థితిని గురించి అధ్యయనం చేయు సిద్ధాంతంను సాపేక్ష సిద్ధాంతం అంటారు. ఈ సాపేక్ష సిద్ధాంతాలు రెండు రకాలు. మొదటిది ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం, రెండవది సాధారణ సాపేక్ష సిద్ధాంతం. సాపేక్ష సిద్ధాంతం ఫస్ట్ వన్ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం. దీనిని 1905వ సంవత్సరంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇది ఒకదానితో ఒకటి సమవేగంతో లేక విరామ స్థితిలో ఉన్న వస్తువుల గురించి తెలుపుతుంది. అనగా ఏవైనా రెండు వ్యవస్థలు ఒకదానితో ఒకటి సమవేగంతో లేదా రెండు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు వాటి గురించి తెలియజేసే సిద్ధాంతంను ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం అంటారు. ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదన అంటే ఈ రెండు పాయింట్లు ఎప్పుడైతే ఒబే అవుతాయో అంటే ఈ రెండు పాయింట్లు పాటిస్తేనే దానిని ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం అంటారు. దానిలో మొదటిది ఒకదానితో ఒకటి సమవేగంతో గమనంలో ఉన్న అన్ని జడత్వ నిర్దేశ చట్టాలలో అన్ని భౌతిక నియమాలు ఒకే విధంగా ఉంటాయి. అంటే అన్ని ఫిజికల్ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా రెండు నిర్దేశ చట్టాలు తీసుకున్నప్పుడు ఆ రెండు నిర్దేశ చట్టాలలో భౌతిక నియమాలు ఒకే విధంగా ఉంటాయి. రెండవ పాయింట్ శూన్యంలో అన్ని జడత్వ నిర్దేశ చట్టాలలో కాంతి వేగం ఒకే విలువను కలిగి ఉంటుంది. అనగా కాంతి జనకం గమనంలో లేదా నిశ్చల స్థితిలో మీద ఆధారపడకుండా అన్ని దిశలలో కాంతి వేగం స్థిరంగా ఉంటుంది. అనగా ఏదైనా వస్తువు చలించేటప్పుడు దాని మీద పతనమయ్యే లేదా దాని నుండి పరావర్తనం చెందే కాంతి వేగము మరియు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుపై పతనం లేదా పరావర్తనం చెందే కాంతి యొక్క వేగం సమానంగా ఉంటుంది. ఇది రెండవ పాయింట్ తెలియజేస్తుంది. సాధారణ సాపేక్ష సిద్ధాంతం. ఇందులో వస్తువులు ఒకదాని పరంగా మరొకటి త్వరణంలో గమనంలో ఉంటాయి. అనగా ఇక్కడ చూసుకున్నట్టు రెండు చట్రాలు ఉన్నప్పుడు రెండవ చట్రము మొదటి చట్రం ప్రకారంగా భ్రమణంలో కూడా ఉండవచ్చు. అదే ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతంలో అయితే ఈ రెండిటి యొక్క త్వరణాలు సమానంగా ఉంటాయి. అనగా అవి రెండు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు త్వరణం 0 అవుతుంది. అదే అవి భ్రమణంలో ఉన్నప్పుడు సమత్వరణంతో ప్రయాణిస్తూ ఉంటాయి. నిర్దేశ చట్రం. నిర్దేశ చట్రం అనగానేమి? నిర్దేశ చట్రం అనగా ఒక వస్తువు గమనమును కానీ విరామ స్థితిని కానీ తెలుసుకొనుటకు ఒక బిందువు లేక చట్రం అవసరం ఉంటుంది. ఏ చట్రం ప్రకారంగా గమనమును కానీ విరామ స్థితిని కానీ తెలుసుకుంటామో ఆ చట్రంను నిర్దేశ చట్రం అంటారు. ఉదాహరణ, ఒక కారు యొక్క వేగాన్ని తెలుసుకొనుటకు ఏదైనా ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు ఆ ప్రాంతాన్ని నిర్దేశ చట్రం అంటారు. నిర్దేశ చట్రాలలో రకాలు. నిర్దేశ చట్రాలు రెండు రకాలు. మొదటిది జడత్వ నిర్దేశ చట్రం, రెండవది అజడత్వ నిర్దేశ చట్రం. మొదటిది జడత్వ నిర్దేశ చట్రం. జడత్వ నిర్దేశ చట్రం అంటే ఏ నిర్దేశ చట్రంలో వస్తువులు న్యూటన్ జడత్వ నియమాలు మరియు ఇతర న్యూటన్ యాంత్రిక నియమాలను పాటిస్తాయో ఆ చట్రంను జడత్వ నిర్దేశ చట్రం అని అంటాం. అనగా జడత్వము అంటే వస్తువు కదలకుండా ఉండేది. ఈ చట్రం లోపల బాహ్య బలం ప్రయోగించినంత వరకు వస్తువు కదలకుండా ఉంటుంది. అలాంటి చట్రాలను మనం జడత్వ నిర్దేశ చట్రాలు అంటాము. ఈ పాయింట్ అనగా బాహ్య బలం పనిచేయనంత వరకు వస్తువు నిశ్చల స్థితిలో కానీ సమవేగంతో గమనం ఉండే వస్తువు సమవేగంతో కానీ ఉంటుంది. ఈ నియమాన్ని మనం న్యూటన్ నియమం అంటాం. అందువల్ల ఆ నియమాలు పాటించే చట్రాన్ని జడత్వ నిర్దేశ చట్రం అంటారు. అదే అజడత్వ నిర్దేశ చట్రం. ఏ నిర్దేశ చట్రంలో న్యూటన్ నియమాలు వర్తించవు లేక వస్తువు మీద బలాలు పనిచేయనప్పుడు అది త్వరణం చెందునో ఆ చట్రంను అజడత్వ నిర్దేశ చట్రం అంటారు. అనగా
బాహ్య బలం పనిచేయకుండానే వస్తువు వేగంలో మార్పు రేటు వస్తే, అంటే ఏ చట్రంలో వస్తువు మీద ఎలాంటి బలాలు పనిచేయకుండా వస్తువు త్వరణంలో ఉంటుందో అలాంటి నిర్దేశ చట్రాన్ని అజడత్వ నిర్దేశ చట్రం అంటారు. నెక్స్ట్ టాపిక్ గెలీలియన్ రూపాంతర సమీకరణములు. ఒక చట్రంలోని స్థాన కాల నియమాలను వేరొక చట్రంలోని సమీకరణాలను ఉపయోగించి రూపాంతరం చేయవచ్చు. అనగా ఎస్ అనే ఒక ఫ్రేమ్ లోపల ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఒక ఫ్రేమ్లో ఉన్న వ్యక్తి అదేవిధంగా ఎస్ డాష్ అనే ఫ్రేమ్లో ఉన్న ఒక వస్తువును చూసినప్పుడు, అనగా పరిశీలకుడు ఒకవేళ ఎస్ అనే ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఎస్ డాష్ ఫ్రేమ్ లోపల కనుక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అంటే వస్తువు ఉన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా కొలుస్తామనేది వివరించడానికి గెలీలియన్ రూపాంతర సమీకరణాలు మనకు ఉపయోగపడతాయి. అనగా ఈ రెండు చట్రాలు కొంత వేగంతో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, అనగా ఇవి రెండు సమత్వరణంతో ఉంటాయి కాబట్టి ఆ త్వరణం ఈ రెంటి మధ్య కొంత డిస్టెన్స్ ఉంటుంది. అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇది కొంత వేగంతో కొంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఆ డిస్టెన్స్ అనేది అంటే కొంత దూరంలో ఉంటుంది. ఆ దూరం అనేది b ఇంటూ టీ అనుకుంటున్నాను. ఇవి రెండు కొంత సమవేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ v ఇంటూ టీ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉంటుంది. దీనిని మనం సమత్వరణము అంటాం. సమవేగము, సమత్వరణము. ఈ రెండు నిర్దిష్ట చట్రాలు భ్రమణం చెందిస్తూ ఉన్నాయనుకున్నప్పుడు, అంటే కదులుతూ ఉన్నప్పుడు వాటి యొక్క, అనగా ఈ ఫ్రేమ్లో ఉన్న వ్యక్తి ఈ ఫ్రేమ్లో ఉన్న ఆబ్జెక్ట్ను చూసేటప్పుడు దాని యొక్క పొడవు, వెడల్పు మరియు ద్రవ్యరాశి కాలాల్లో మార్పును తెలియజేయడానికి రూపొందించిన సమీకరణాలను మనం గెలీలియన్ రూపాంతర సమీకరణాలు అంటారు. ఎస్ డాష్ అను రెండు నిర్దేశ చట్రాలను ఊహిద్దాం. ఎస్ చట్రం ప్రకారంగా బి అను సమవేగంతో ధన ఎక్స్ అక్షం వైపు గమనంలో ఉందని అనుకుందాం. ఎస్ డాష్ చట్రంలో జరిగిన ఒక సంఘటన నిరూపకాలు ఎస్ డాష్ ప్రకారంగా ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్, టీ డాష్. అదేవిధంగా చట్రం ఎస్ ప్రకారంగా ఎక్స్, వై, జెడ్, టీ. ప్రారంభంలో అనగా t=0 అయినప్పుడు ఎస్ డాష్ చట్రము ఎస్ చట్రంతో ఏకీభవిస్తుంది. అనగా టీ కాలం తరువాత ఎస్ డాష్ చట్రము ఎక్స్ అక్షం వైపు బీటీ దూరంలో ప్రయాణిస్తుంది. ఇప్పుడు రెండు చట్రంలో నిరూపకాల మధ్య సంబంధం ఈ విధంగా ఉంటుంది. అనగా ఈ రెండు చట్రాల మధ్య కొంత వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు, అనగా సమవేగంతో ప్రయాణిస్తున్నప్పుడు మనం వేగాన్ని కౌంట్ చేసేటప్పుడు టీ అనేది అవసరం అవుతుంది. ఒకానొక పొజిషన్ లోపల రెండవ చట్రం లోపల t=0 అయినప్పుడు ఇవి రెండు ఏకీభవించే అవకాశం ఉంటుంది. పటం నుండి రెండు నిర్దేశ చట్రాలు తీసుకున్నప్పుడు మొదటిది ఎస్, రెండవది ఎస్ డాష్. ఎస్ డాష్ లోపల నిరూపక వ్యవస్థను ఎస్ నుండి కనుగొనాలనుకున్నప్పుడు నాకు ఎస్ ప్రకారం ఇది ఎక్స్ అక్ష ధనదిశ. నేను కనుగొనాలనుకునేది ఇక్కడి నుండి ఇక్కడి వరకు, అంటే నేను కనుగొనాలనుకునేది ఈ డిస్టెన్స్ మాత్రమే కనుగొనాలనుకుంటున్నాను. అప్పుడు నేను మొత్తం ఎక్స్ విలువ, అంటే మొత్తం ఎక్స్ విలువ ఇక్కడి నుండి ఇక్కడి వరకు, దీనిలో నుండి బి ఇంటూ టీని తీసేస్తాను. అంటే ఈ అక్షంలో ఉన్న వ్యక్తి ఈ అక్ష ప్రకారం, అంటే నార్మల్గా ఈ నిరూపక తలంలో ఉన్న వ్యక్తి ఈ నిరూపక తలం ప్రకారం విలువ ఏ విధంగా కనుగొంటాడు. నాకు కావాల్సిన విలువ ఇక్కడి నుండి ఇక్కడి వరకు. దానికోసం నేను ఏం చేస్తాను, ఎక్స్ అనే నిరూపక తలం, అంటే మామూలుగా ఎస్ అనే నిరూపక తలంలో ఎక్స్ మైనస్ వీటి, ఇక్కడ నుండి ఇక్కడికి గల స్థానభ్రంశం వీటి, మొత్తం స్థానభ్రంశం ఎక్స్, ఎక్స్ మైనస్ వీటి విలువను నేను ప్రతిక్షేపిస్తే నాకు ఇక్కడ నుండి ఇక్కడికి జరిగిన స్థానభ్రంశం అనేది వస్తుంది. ఇది మొదటి. నెక్స్ట్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై, అంటే
మామూలుగా ఇక్కడికి ట్రావెల్ అయింది ధన x దిశలో ప్రయాణిస్తూ ఉంది. కానీ y డాష్ అనగా వీటి మధ్య ఏదైతే ఇవి ప్యారలల్గా ఉంటాయి రెండు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏది ఉండదు కాబట్టి y డాష్ ఈజ్ ఈక్వల్ టు y. సిమిలర్గా z డాష్ ఈజ్ ఈక్వల్ టు z, సిమిలర్ t డాష్ ఈజ్ ఈక్వల్ టు t. అంటే x డాష్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ vt. దెన్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు y, z డాష్ ఈజ్ ఈక్వల్ టు z, t డాష్ ఈజ్ ఈక్వల్ టు t. ఈ పై సమీకరణాలను అంటే ఈ 4 సమీకరణాలను మనం గెల్లియన్ రూపాంతర సమీకరణాలు అందురు. S డాష్ చట్రం యొక్క వేగము v కాంతి వేగం కంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఒకవేళ కాంతి వేగం కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ నియమాలన్నిటి మనకు వర్తించు. ఇప్పుడు లారెంజ్ రూపాంతర సమీకరణాలు అనగా మొదటిది గెల్లియన్ రూపాంతర సమీకరణాలు, రెండవది లారెంజ్ రూపాంతర సమీకరణాలు. గెల్లియన్ రూపాంతర సమీకరణాల నుండి ఈ 4 ఈక్వేషన్స్ అనగా x డాష్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ vt, y డాష్ ఈజ్ ఈక్వల్ టు y, z డాష్ ఈజ్ ఈక్వల్ టు z, t డాష్ ఈజ్ ఈక్వల్ టు t. ఇవి గెల్లియన్ రూపాంతర సమీకరణాలు. S డాష్ చట్ర ప్రకారం వేగము కాంతి వేగం కంటే అత్యల్పంగా ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి. ఏంటిది? ఇంతకంటే ముందున్న గెల్లియన్ రూపాంతర సమీకరణాలు. అదే S డాష్ చట్రం సుమారు కాంతి వేగంతో ప్రయాణించేటప్పుడు అంటే దగ్గరగా వచ్చినప్పుడు కాంతి వేగానికి గెలీలియన్ పై సమీకరణాలు వర్తించు. అంటే గెలీలియన్ రూపాంతర సమీకరణాలు అప్పుడు మనం వాటిని అప్లై చేయడానికి వీలుండదు. ఆ వేగం b కాంతి వేగం cతో సమానంగా అంటే సుమారు సమానంగా ఉన్నప్పుడు పై సమీకరణాలని మార్చవలసి వస్తుంది. అంటే అలా మార్చగా వచ్చిన సమీకరణాలనే మనం లారెంజ్ రూపాంతర సమీకరణాలు అంటారు. S అనే చట్రంలో S అనే ఒక చట్రం లోపల p ఆఫ్ x, y, z అనే ఒక బిందువు వద్ద t కాలం వద్ద ఒక సంఘటన జరిగింది అనుకుందాం. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది S చట్రం ప్రకారంగా. S చట్రం ప్రకారంగా సమవేగం b గమనంలో ఉన్న S డాష్ చట్రం సంఘటన నిరూపకాలు. అంటే ఇదే సంఘటన S డాష్తో కనుక కంపేర్ చేసేటప్పుడు అక్కడ జరిగే నిరూపక వ్యవస్థ x డాష్, y డాష్, z డాష్, t డాష్. అంటే ఒక సంఘటన అనేది ఇక్కడ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి S అనే చట్రం ప్రకారం కనుక నిరూపకాలు ఏంటి? x, y, z అండ్ t. అదే ఈ చట్ర ప్రకారం అంటే S డాష్ చట్ర ప్రకారం x డాష్, y డాష్, z డాష్, t డాష్. ప్రారంభంలో అనగా t డాష్ tలు రెండు 0 బిందువు వద్ద ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి. t కాలం తరువాత రెండు 0, 0 డాష్ అంటే మూల బిందువులు రెండు వేరువేరుగా ఉంటాయి. ఆ రెండింటి మధ్య దూరం vt అవుతుంది. ఇంతవరకు చూసినట్టు S డాష్లో x డాష్ p దూరం తెలుపుతుంది. S ప్రకారంగా Sలో ఉన్న వ్యక్తి x డాష్ కాకుండా x డాష్లో కొంత తగ్గుదల ఉంటుంది. అంటే మొదటి ఫ్రేమ్లో కనుక చూసుకుంటే S అనే ఫ్రేమ్లో చూసుకుంటే వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే S అనే దానిలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి దీనికి అనుకున్నప్పుడు అంటే ఈ చట్రం యొక్క నిరూపకాల ప్రకారం ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ అంటే ఇది ప్లస్ ఇది. గెల్లియన్ రూపాంతరాల్లో రివర్స్గా ఉంటుంది. S డాష్ చట్ర ప్రకారంగా అనుకుంటాం, లారెంజ్లో S ప్రకారంగా అనుకుంటాం. అంటే ఇప్పుడు ఏం చేస్తాం? x డాష్ ఈజ్ ఈక్వల్ టు vt ప్లస్ x డాష్. అయితే ఇక్కడ ఇలా రాయకుండా vt ప్లస్ x డాష్ ఇంటూ √1 మైనస్ v²/c² అని రాసుకుంటాం. ఎందుకు అంటే ఒకవేళ దాని యొక్క వేగం అనేది కాంతి వేగానికి సమానమైనప్పుడు ఒకవేళ దాదాపుగా సమానమైనప్పుడు దానిలో వచ్చే మార్పులను కనుగొనడం కోసం మనం ఇక్కడ ఈ రెండిటి యొక్క వేగాలతో మనం ఈక్వేషన్ రాయడం జరిగింది. అంటే vt ప్లస్ x డాష్ ఇంటూ √1 మైనస్ v²/c². ఒకవేళ దీన్ని మామూలుగా x డాష్లో కనుక కన్వర్ట్ చేసేటప్పుడు అంటే x డాష్లో కనుక రాస్తే దీని x మైనస్ vt ఇది బైకి వెళ్తుంది అంటే బై √1 మైనస్ v²/c².
ఏదైనా వస్తువు యొక్క వేగం కాంతి వేగం కంటే ఎక్కువ ప్రయాణించలేదనడానికి ఈ ఫార్ములా. ఒకవేళ ఏదైనా వస్తువు కాంతి వేగంతో సమానంగా ప్రయాణించినప్పుడు ఇక్కడ c²/c² అంటే 1 అవుతుంది, అండర్ రూట్ అంటే మొత్తం 1 అవుతుంది, సంథింగ్ ఇంటూ 1/something/0 అయినా కూడా, ఒకవేళ ఇంటూ 0 అయినా కూడా ఆ టర్మ్ మొత్తం 0 అవుతుంది. అంటే మనకి ఏదైనా వస్తువు మీద మనకు లైట్ పడి రిఫ్లెక్ట్ అయినప్పుడు మాత్రం మనం దాన్ని చూడగలుగుతాం. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములా రావడం జరిగింది. అంటే 1 - v²/c². ఒకవేళ ఏదైనా వస్తువు టైం వేగంతో అంటే కాంతి వేగంతో ప్రయాణించినప్పుడు ఆ వస్తువు మనకు కనబడకుండా ఉంటుంది. లారెంజ్ రూపాంతర సమీకరణం అనేది కాంతి వేగాన్ని ఉద్దేశించి రాయబడిన నిరూపక వ్యవస్థ. నిరూపకాలను S నుండి S' మార్చినప్పుడు రూపాంతర సమీకరణాలు S' నుండి S లోనికి మారినప్పుడు వచ్చిన సమీకరణాల మాదిరిగానే ఉండి రుణ గుర్తుతో ఉంటుంది. అంటే x' -vt' ప్లస్ x × 1/(1 - v²/c² అవుతుంది. ఈ సమీకరణను పై సమీకరణంతో పోల్చగా, అనగా ఇక్కడున్న సమీకరణాన్ని మొదటిదాన్ని, ఇది రెండవది అనుకున్నప్పుడు ఈ రెండింటిని కనుక పోల్చినప్పుడు ఇక్కడ x' వచ్చింది, ఇక్కడ కూడా x' వచ్చింది. ఆ రెండింటిని పోల్చినప్పుడు వచ్చే సమీకరణం x - vt/(1 - v²/c² -vt' ప్లస్ x × 1/(1 - v²/c² అవుతుంది. ఇప్పుడు ఈ (1 - v²/c²ను లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కనుక తీసుకొచ్చినప్పుడు ఈ vt' -vt' ఇంటూ (1 - v²/c² అవుతుంది. నెక్స్ట్ x ఇంటూ అండర్ రూట్ కాబట్టి ఆ రూట్ ఎగిరిపోతుంది, ఏమవుతుంది 1 - v²/c² అవుతుంది. అంటే xt -vt ఇంటూ (1 - v²/c² ప్లస్ x ఇంటూ 1 - v²/c² అవుతుంది. ఇప్పుడు ఈ x టర్మ్స్ కనుక మామూలుగా లెఫ్ట్ సైడ్ కనుక తీసుకొచ్చినప్పుడు ఇది x టర్మ్, ఇది x టర్మ్. ఈ x టర్మ్ తోటి ఇంట్లో ఏది ఉంది 1 - v²/c² వచ్చింది, ఇటు సైడ్ తీసుకొచ్చాను. ఈ వీటిని నేను మామూలుగా రైట్ సైడ్కి తీసుకొచ్చాను. వీటి ఇటు సైడ్ నెగిటివ్లో ఉంది, ఇటు పాజిటివ్కి వస్తుంది. vt -vt' ఇంటూ (1 - v²/c² అవుతుంది. దీనికి ఎక్స్ని కనుక నేను కామన్ ఇచ్చినప్పుడు 1 - 1 v²/c² క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్ టు ఇక్కడ vని కామన్ ఇస్తున్నాను, v ఇంటూ t - t' (1 - v²/c² అవుతుంది. ఇప్పుడు ఈ 1 అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. x ఇంటూ v²/c² ఈక్వల్ టు v ఇంటూ t - t' (1 - v²/c² అవుతుంది. ఇక్కడ చూస్తే v ఇంటూ t, v ఇంటూ t'. నార్మల్గా ఈ టీని కనుక నేను లెఫ్ట్ సైడ్ కనుక తీసుకొచ్చిన అనుకో, అయితే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని రీఅరేంజ్మెంట్ చేసిన అనుకున్నప్పుడు అంటే t' ఇంటూ 1 - v², t' ఇంటూ 1 - v² అంటే ఆటోమేటిక్గా v ఉంటుంది, ఇక్కడ v ఉంటుంది. ఆ v యాస్టీస్గా ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ v ఏదైతే v ఉందో vని ఫస్ట్ అలాగే ఉంచాను. నెక్స్ట్ ఈ టర్మ్ మొత్తం ఇటు సైడ్ తీసుకుంటాను, x ఇంటూ v²/c² ఏదైతే -vt వస్తుంది. అంటే నార్మల్గా దీన్ని ఇటు కనుక తీసుకొస్తే నార్మల్గా ఏమవుతుంది, పాజిటివ్ vt అవుతుంది, ఇది మొత్తం నెగిటివ్లో అయిపోతుంది. అంటే vt - vx²/c². ఎప్పుడైతే అంటే నార్మల్గా ఈ v² వస్తుంది, ఇక్కడ ఈ v తోటి కనుక నేను డివైడ్ చేస్తే ఈ v ఎగిరిపోతుంది, నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ పోతుంది. అంటే నార్మల్గా ఇక్కడ v ఎప్పుడైతే మూవ్ అవుతుందో, v ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఇక్కడ స్క్వేర్ పోతుంది, నెక్స్ట్ ఇక్కడ v పోతుంది. అప్పుడు మిగిలేదు ఏంటిది, నాకు నార్మల్గా t - vx/c² ఉంటుంది. అది దేని వాల్యూ t' ఇంటూ (1 - v²/c². దీన్ని ఇక్కడ చూసుకుంటే t' t - v ఇంటూ x/c² (1 - v²/c². ఇది టైంని ఇండికేట్ చేస్తుంది. అంటే x అక్షము y అక్షం దిశలో గమనం లేనందున యాస్టీస్గా అలాగే ఉంటాయి. అదే ఇంతవరకు కనుక ఈక్వేషన్ కనుక x యాక్సిస్లో ఎందుకు తీసుకున్నామంటే మనం తీసుకున్న కేసు అనేది ఓన్లీ x డైరెక్షన్ లోపల పాజిటివ్ డైరెక్షన్లో పోతున్నాయి కాబట్టి ప్రయాణిస్తున్నందువల్ల x అక్షంలో తీసుకున్నాను. y అక్షం z అక్షంలో గమనం లేనందువల్ల y' y, z' z. ఇదివరకున్న ఈ ప్రీవియస్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈక్వేషన్ కనుక మనం రాస్తే x' x - vt/(1 - v²/c², y' y, z' z. t అనేది ఏమవుతుంది, ఇక్కడ ఇంతవరకు ప్రీవియస్ నుండి చూస్తే
t మైనస్ vx బై సి స్క్వేర్ బై అండర్ రూట్ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్. ఈ 4 సమీకరణాలను వీటిని లారెంజ్ రూపాంతర సమీకరణాలు అంటారు. లారెంజ్ రూపాంతర సమీకరణ అనువర్తనాలు మొదటిది పొడవు సంకోచం. అంటే మొదటి ఫ్రేమ్లో ఉన్న వ్యక్తి రెండవ ఫ్రేమ్లో ఉన్న వ్యక్తి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ను చూసేటప్పుడు వీళ్ళిద్దరితో కంపేర్ చేసేటప్పుడు రెండవ ఫ్రేమ్లో ఉన్న వ్యక్తితో కంపేర్ చేస్తే మొదటి ఫ్రేమ్లో ఉన్న వ్యక్తికి ఈ పొడవు అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని పొడవులో సంకోచం అంటాం. అంటే ఇక్కడ నిల్చున్న వ్యక్తికి దీని యొక్క పొడవు ఇక్కడ నిల్చున్న వ్యక్తికి ఈ పొడవుతో కంపేర్ చేసేటప్పుడు ఈ ఎస్ అనే ఫ్రేమ్లో ఉన్న వ్యక్తికి పొడవు తగ్గినట్టుగా కనిపిస్తుంది. దీన్ని పొడవులో సంకోచం అంటాం, లెంత్ కంట్రాక్షన్ అంటారు. అంటే ఎస్ మరియు ఎస్ డాష్ అను నిర్దేశ చట్రాలను ఊహిద్దాం. ఎస్ డాష్ చట్రంలో ఒక చోట 1 మీటర్ స్కేల్ స్థిరంగా ఉందని అనుకుందాం. అప్పుడు ఎస్ డాష్ చట్రము నిశ్చల స్థితిలో ఉండి దీని పరంగా ఎస్ డాష్ చట్రం బియను సమవేగంతో ధనాక్ష దిశలో x దిశలో గమనంలో ఉందని అనుకుందాం. ఎస్ డాష్ చట్రంలో వ్యక్తికి స్కేల్ పొడవు ఎలా కనిపిస్తుందంటే L0 అంటే L0 అంటే రియల్ x-2 మైనస్ x-1గా కనిపిస్తుంది. అదే ఎస్ చట్రంలోని వ్యక్తికి ఎస్ డాష్ చట్రంలో గమనంలో ఉన్న స్కేల్ ఏ విధంగా కనిపిస్తుందంటే x2 మైనస్ x1గా కనిపిస్తుంది. ఈ 2 1ల అనేటి స్టార్టింగ్ పొజిషన్ మరియు ఎండింగ్ పొజిషన్, స్కేల్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్. స్టార్టింగ్ పొజిషన్ అనేది x1, ఎండింగ్ పొజిషన్ అనేది x2. కానీ లారెంజ్ రూపాంతర సమీకరణాల ప్రకారం మనకు ఆల్రెడీ తెలుసు x డాష్ ఈక్వల్ టు x మైనస్ vt బై అండర్ రూట్ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్. సిమిలర్గా x1 అంటే x1 డాష్ అంటే స్కేల్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ కనుక తీసుకుంటే x1 మైనస్ vt బై అండర్ రూట్ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్. సిమిలర్గా x2 డాష్ ఈజ్ ఈక్వల్ కనుక తీస్తే x2 డాష్ మైనస్ vt బై అండర్ రూట్ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్. ఈ రెండింటిని కనుక తీసేస్తే అంటే ఎండింగ్ పాయింట్లకి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ కనుక తీసేస్తే స్కేల్ యొక్క పొడవు వస్తుంది x-2 మైనస్ x-1 ఈక్వల్ టు x2 మైనస్ vt మైనస్ x1 ప్లస్ vt బై అండర్ రూట్ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్. వాటిని కనుక vt కనుక క్యాన్సిల్ చేస్తే అంటే మామూలుగా ఇక్కడున్న vt కనుక క్యాన్సిల్ చేసినప్పుడు మనకు మిగిలేది x2 మైనస్ x1 మిగులుతుంది. x2 మైనస్ x1 బై అండర్ రూట్ 1 మైనస్ v స్క్వేర్. నార్మల్గా ఈ లెంత్ అనేది కనుక తీసుకుంటే L0 అనేది L ఇంటూ 1 బై అండర్ రూట్ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. అంటే నార్మల్గా తీసుకుంటే L ఈక్వల్ టు అంటే ఎస్ ప్రకారం కనుక తీసుకుంటే L ఈక్వల్ టు L0 ఇంటూ అండర్ రూట్ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. అదే ఎస్ డాష్ చట్ర ప్రకారం కనుక తీసుకుంటే ఏమవుతుంది L0 ఈజ్ ఈక్వల్ టు L బై అండర్ రూట్ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. L ఈక్వల్ టు L0 ఇంటూ అండర్ రూట్ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్. ఈ సమీకరణంలో L L0 విలువ L విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. అనగా గమనంలో ఉన్న స్కేల్ యొక్క పొడవు S అనే చట్రం స్థిరంగా ఉన్న వ్యక్తికి తక్కువగా అనిపిస్తుంది. దీనినే పొడవులో సంకోచం అంటారు. ఈ సంకోచనం గమన దిశలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అంటే ఎస్ అనే చట్రంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతనికి ఆ పొడవు స్కేల్లో ఒక పొడవు తక్కువగా కనిపిస్తుంది. అదే S0లో ఉన్న వ్యక్తి అంటే ఎస్ డాష్లో ఉన్న వ్యక్తికి ఆ స్కేల్ యొక్క పొడవు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం పొడవులో సంకోచం. దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక సందర్భాలు తీసుకుందాం. ప్రత్యేక సందర్భం L ఈక్వల్ టు L0 ఇంటూ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్ అండర్ రూట్. పై సమీకరణం నుండి ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది ఎస్ డాష్ చట్ర ప్రకారంగా వేగము చట్రం యొక్క వేగము కాంతి వేగం కంటే చాలా తక్కువ ఉన్నప్పుడు అనగా v లెస్ దెన్ c అయినప్పుడు దాని యొక్క విలువ అండర్ రూట్ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్ విలువ ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 0 అయింది అనుకోండి. దాని యొక్క వేగం 0 అయినప్పుడు ఆటోమేటిక్గా వేగంలో లేని వాటికి అవి రెండు ఒకేనంత ఒకటి కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి రెండింటి యొక్క L సమానంగా ఉంటాయి. అంటే L ఈక్వల్ టు L0 అవుతుంది. అదేవిధంగా ఒకవేళ ఎస్ అనే చట్రం యొక్క వేగం కాంతి వేగానికి సుమారుగా సమానం అయినప్పుడు అంటే కాంతి వేగాన్ని సమీపించేటప్పుడు L0 అనేది
ఎల్ కంటే పెద్దదిగా ఉంటుంది. అదే ఒకవేళ సమానమైనప్పుడు, దాదాపుగా సమానమైనప్పుడు పెద్దదిగా ఉంటుంది. అంటే ఎస్ డాష్ ఫ్రేమ్లో ఉన్న లెంత్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఎస్లో ఉన్న వ్యక్తికి. అదే ఒకవేళ కాంతి వేగానికి సమానమైనప్పుడు అది కనిపించకుండా ఉంటుంది. ఎందుకంటే దాని మీద పరావర్తనమైనప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది కాబట్టి అబ్జర్వర్కు. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్ములా చూస్తే L = L0. దీని లోపల కనుక 2 c²/c² అంటే 1 వస్తుంది. 1 - 1 అంటే 0 అవుతుంది. మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు ఇది L అనేది కనపడకుండా పోతుంది. అంటే ఇది అసాధ్యం. సో దీన్ని మనం ఏమని రాస్తామంటే E = mc² అనే ఫార్ములాతో చెప్తాం. అంటే యూనివర్స్లో ఉన్న ఏ వస్తువు కానీ కాంతి వేగంతో సమానంగా పోలేదనడానికి E = mc² అనే ఫార్ములా చెప్తుంది. లారెంజ్ రూపాంతర సమీకరణంలో రెండవది కాలంలో వ్యాకోచం. అంటే టైం అనేది ఈ ఫ్రేమ్లో ఉన్న వ్యక్తికి వేరే ఒక ఫ్రేమ్లో ఉన్న వ్యక్తికి కాలం అనేది డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు కనుక ఈ ఫ్రేమ్లోకి వెళ్ళి ఇంకొక ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు నీకు టైం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి అమెరికా టైమింగ్స్కు ఏ విధంగానైతే తేడా ఉంటుందో ఒక ఫ్రేమ్లోకి వెళ్ళి ఇంకొక ఫ్రేమ్లో ఉన్న వ్యక్తికి టైమింగ్ చాలా తేడా ఉంటుంది. అనగా ఎస్ అనే ఒక ఫ్రేమ్లో ఉన్న వ్యక్తి, ఒక నిర్దిష్ట క్షేత్రంలో ఉన్న వ్యక్తికి జరిగిన సంఘటన ఎస్ డాష్లో ఉన్న వ్యక్తికి జరిగిన సంఘటనల కాలాల్లో మార్పు ఉంటుంది. ఇది మనం ఇప్పుడు దాని యొక్క మార్పు ఏ విధంగా ఉంటుందో మనం కనుగొన్నాం. పై సందర్భం మాదిరిగానే రెండు నిర్దేశిత చిత్రాలను తీసుకుందాం. అంటే S1 నెక్స్ట్ S డాష్ అని ఒక సంఘటన P అనే ఒక సంఘటన జరిగింది అనుకుందాం. ప్రారంభంలో రెండు చిత్రాలు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తూ ఉంటాయి. అంటే రెండు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి అని అనుకుందాం. అంటే S చిత్రంలోని P బిందువు వద్ద ఒక గంట ఉన్నది అని అనుకుందాం. ఈ గంట నుండి ఉత్పత్తి అయిన రెండు ధ్వనులు కాలభేదం. అంటే ఏదైనా అలారం మోగింది అనుకుందాం, కాలభేదం. S చక్రంలోని గడియారం ప్రకారంగా డెల్టా T అని, S ప్రకారంగా గమనంలో ఉన్న S డాష్ చక్రంలో ఉన్న వ్యక్తికి ఆ గడియారం ప్రకారంగా రెండు ధ్వనుల మధ్య కాలభేదం డెల్టా T డాష్ అనుకుందాం. అంటే రెండు సౌండ్స్ వచ్చాయి. ఆ రెండు సౌండ్స్ల మధ్య మామూలుగా టైం డిఫరెన్స్ S ప్రకారం తీసుకుంటే డెల్టా T వచ్చింది S అనే ఫ్రేమ్లో ఉన్న వ్యక్తికి. అదే S డాష్ ఫ్రేమ్లో ఉన్న వ్యక్తికి డెల్టా T డాష్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అవర్ రావచ్చు, ఇక్కడ 2 అవర్స్ రావచ్చు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉన్నా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. లారెంజ్ రూపాంతర సమీకరణాల నుండి కనుక తీసుకుంటే T డాష్ = T - Vx/c² /√1 - v²/c². సో ఇక్కడ కూడా సేమ్ x ఏ విధంగా అయితే x2 - x1 అనుకున్నామో ఇక్కడ కూడా T2 T1 అని అనుకుంటాం. అంటే మొదట బెల్ శబ్దం వినబడ్డప్పుడు, ఏదైతే గంట శబ్దం వినబడ్డప్పుడు టైం కనుక నోట్ చేసుకున్నప్పుడు ఇది T-1 అనుకుంటున్నాను, రెండవది T2 డాష్ అనుకుంటున్నాను. అంటే T-1 T-2 అనుకుంటున్నాను. ఆ రెండింటికి సంబంధించిన సమీకరణాలు ఏది లారెంజ్ రూపాంతర సమీకరణం T - Vx/c² /√1 - v²/c². సిమిలర్గా T2 కనుక తీసుకుంటే T2 - Vx/c² /√1 - v²/c². ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది డెల్టా T డాష్ను ఫైండ్ అవుట్ చేస్తే కాబట్టి డెల్టా T డాష్ = 1 - Vx/c² T2 - Vx/c² ఇది కామన్ కాబట్టి ఆటోమేటిక్గా కాస్త తీసాను, కామన్ రాశాను 1 - v²/c². సో ఈ రెండింటి కనుక కంపేర్ చేసినప్పుడు ఇది మామూలుగా ఇది ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు మిగిలిన టర్మ్ ఏమనుకుంటే డెల్టా T అనుకుంటాం. సో ఈ డెల్టా T వాల్యూ కనుక నేను ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఇది T2 - T1 వస్తుంది ఆటోమేటిక్గా. మనం ఏదైతే తీసుకుంటామో ఇక్కడ T2 - ఏదైతే ఇది T2 ఇది T1. సో ఇక్కడ నెగిటివ్ సింబల్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ సింబల్ వస్తుంది. సో దీని వాల్యూ ఏమవుతుందంటే ఇది రాయడం జరిగింది జస్ట్ అంతే. T2 - కాబట్టి ఈ టర్మ్ ఇట్ వస్తుంది, ఈ టర్మ్ ఇట్ వస్తుంది. దీని వాల్యూ T2 - T1 వస్తుంది. దాన్ని డెల్టా T అనుకుంటున్నాను. ఇటు సైడ్ డెల్టా T డాష్ = డెల్టా T /√1 - v²/c². ఇక్కడ చూస్తే డెల్టా T = డెల్టా T డాష్ /√1 - v²/c² అని తెలుస్తుంది. అంటే ఇక్కడ చూస్తే కంపేర్ చేసుకున్నప్పుడు మనకు రెండవ ఫ్రేమ్లో అంటే T డాష్ అనే ఫ్రేమ్ లోపల డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నప్పుడు మీకు డెల్టా T వాల్యూ కనుక అంటే ఏ ఫ్రేమ్లో కనుక వాల్యూ తీసేటప్పుడు ఇది ఇంటూ ఇది చేయాల్సి వస్తుంది. అంటే టైం అనేది ఎక్కువ గడుస్తుంది T లోపల, T డాష్ లోపల తక్కువ గడుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా T వాల్యూ 10 అవర్స్ వచ్చింది అనుకుందాం. సమ్ ఇంటూ వాల్యూ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్, అంటే దీని లోపల ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దీనిలో డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
దీన్ని కాలం యొక్క సంకోచం అని అంటాం. అంటే డెల్టా టీ ఈక్వల్ టు డెల్టా టీ డాష్ అండర్ రూట్ 1 మైనస్ బీ స్క్వేర్ బై సి స్క్వేర్. దీనిలో తీసుకుంటే డెల్టా టీ డాష్ అనేది పెద్ద నెంబర్ అవుతుంది. సో ఆ వాల్యూ అనేది లీస్ట్ వాల్యూ వస్తుంది. కాబట్టి అనగా గమనంలో ఉన్న వ్యక్తి స్థిరంగా ఉన్న గడియారం ప్రకారంగా కాలభేదం ఎక్కువగా ఉంటుంది. లేదా ఎస్ డాష్ చట్రంలో స్థిరంగా ఉన్న వ్యక్తికి ఎస్ అనే చట్రంలో గడియారం ఆ రెండు ధ్వనుల కాలభేదం ఎక్కువగా ఉంటుంది. ఎస్ డాష్ చట్రంలో వ్యక్తి ప్రకారంగా గమనంలో ఉన్న గడియారం మెల్లగా నడుస్తుంది. అంటే రెండవ ఫ్రేమ్లో ఉన్న వ్యక్తి సెకండ్ ఫ్రేమ్లో ఉన్న వ్యక్తికి గడియారం స్లోగా నడిచినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్న వ్యక్తికి కాలం స్పీడ్గా గడిచినట్టు అనిపిస్తుంది. దీన్నే కాల వ్యాకోచం అంటారు. దీనికి సంబంధించి కొన్ని సందర్భాలు కనుక తీసుకున్నట్టయితే వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ టైం అనేది. బి కనుక కాలం యొక్క వేగం కాంతి వేగం కంటే మామూలుగా చక్రం యొక్క వేగం కనుక తక్కువ ఉన్నప్పుడు దాని విలువ అప్రాక్సిమేట్గా అంటే అండర్ రూట్ 1 మైనస్ బీ స్క్వేర్ బై సి స్క్వేర్ విలువ 1 అనుకుందాం. దీని అయినప్పుడు ఆటోమేటిక్గా వాటి లోపల పెద్ద డిఫరెన్స్ అనేది ఏముండదు. ఎందుకంటే డెల్టా టీ ఈక్వల్ టు డెల్టా టీ డాష్ ఇంటూ 1 మైనస్ బీ స్క్వేర్ బై సి స్క్వేర్ అండర్ రూట్ కాబట్టి దాని విలువ 1 ప్రతిక్షేపిస్తే పెద్ద తేడా ఏముండదు. ఒకవేళ అప్రాక్సిమేట్గా సమానమైనప్పుడు కాలం అనేది వృద్ధి చెందుతుంది. ఒకవేళ రెండు సమానమైనప్పుడు మనకు ప్రత్యక్ష సాపేక్ష నిబంధన అనేది వర్తించదు. అంటే నార్మల్గా అక్కడ ఇన్ఫినిటీ అవుతుంది, మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టమవుతుంది. ఏ వస్తువు కానీ కాంతి వేగం కంటే ఎక్కువ కానీ కాంతి వేగంతో సమానంగా కానీ ప్రయాణించడం అసాధ్యం.